బీసీలకి రాజకీయంగా కొంత అవకాశాలు బాగానే వస్తున్నాయి. అంటే మంత్రివర్గంలో ఇద్దరు ముగ్గురు బీసీలు ఉన్నట్టున్నారు కానీ విద్యా ఉద్యోగాల్లో అయితే పెద్దగా అసలు బీసీలని పట్టించుకున్నట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కులగణన జరుగుతున్నప్పటికీ కూడా మనం తెలంగాణలో చూసాం. తెలంగాణలో కులగణన చేశారు. దాదాపు 42% అంటే సాధ్యం కాలేదు తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు అదే పాట పాడుతున్నారు. విద్యా ఉద్యోగాల్లో కొన్న తర్వాత ఈ రాజకీయాల్లో కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. కానీ అది దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కేవలం ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారు బీసీలని. కానీ విద్యా ఉద్యోగాలు మిగతా సామాజిక అంశాల్లో బీసీలని అన్ని పార్టీలు పక్కన పెట్టేస్తున్నాయి ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉంటే. అయితే పర్టికులర్గా ఇప్పుడు టీడీపీ కులగణన చేస్తాం, అదేనండి. దానికోసం ఒక డెడికేషన్ కమిషన్ వేస్తాం, 42% 44% రిజర్వేషన్ తీసుకొస్తాం అని చెప్తున్నారు కదా. ఇది అసలు సాధ్యం అవుతుందా రాజ్యాంగ పరంగా? సాధ్యమే అండి. ఎందుకు సాధ్యం కాదు? 6% ఉన్న మీరు అన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు కదా. మరి ఉమ్. 44% ఉన్న బీసీలకి ఎందుకు వర్కౌట్ కాదు చెప్పండి? మీకు అంటే మనకి చిత్తశుద్ధి దీన్ని లేదు. షెడ్యూల్ బీసీల 9లో చేయకుండా నాయకత్వాన్ని ప్రమోట్ పార్లమెంట్లో చేయకూడదు. పార్లమెంట్లో చట్టం చేసి దీన్ని షెడ్యూల్ 9లో పెట్టకపోతే రాష్ట్రాలు చేసిన బిల్లు చెల్లదు అనుకుంటా కదా మేడం. 50% దాటిపోతారు రిజర్వేషన్లు అప్పుడు. కానీ ప్రయత్నం కూడా చేయట్లేదు కదండి. దానికోసం చర్చించడానికి కూడా ముందుకు రావట్లేదు కదా. ఎన్నికల ఉమ్. హామీలుగానే వదిలేస్తున్నారు కదా. ఉమ్. కేవలం మీ చుట్టూ గొర్రెలుగా తిరుగుతున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు తప్ప నిజమైన నాయకత్వాన్ని చంపేస్తున్నారు కదా. ఉమ్. తోలు బొమ్మలు కాదు కదా కావాలి బీసీలకి, నిజమైన నాయకులు కదా కావాలి. ఉమ్. అవి ఆ నాయకత్వం లేక కదా ఈ రోజు ఈ సమస్యలు ఎలాగే మరుగున పడిపోయి. మరి హామీలు సాధ్యం కాకపోతే మీరు ఎందుకు ఇచ్చారు? ఉమ్. పిచ్చోళ్ళు చేయడం కోసమా? ఓట్ల కోసమా? సాధ్యం కాని హామీలు ఎందుకు ఇస్తున్నారు? ఉమ్. అమలు పరచడానికి ఎందుకు మీరు చెప్పారు? మరి దాని గురించి ఇప్పుడు మాట్లాడండి. మేము చేయలేము, కేవలం మీకోసం ఓటు బ్యాంక్ కోసం మేము ఇచ్చాము అందుకని చెప్పండి. ధైర్యం ఉందా ఉమ్. మీకు? ఆ ధైర్యం ఎంతకాలంగా మోసం చేస్తారు? ఉమ్. మీరు అంతవరకు చేయకపోతే కొంతవరకైనా ముందుగానే ఉంది కదండి. ఎక్కడో బ్యాలెన్స్ కుదరాలి కదా. మీరు ఉమ్. పూర్తిగా పక్కన పెట్టేస్తాం. మీరు కేవలం ఓటు బ్యాంకులుగానే ఉండండి, మాకు ఓట్లు వేసుకొని కూర్చోండి, మాకు పన్నులు కట్టండి, ఈ భూములన్నీ కూడా రూపాయికి ₹1 మేము ఇచ్చేసుకుంటాం, రాజధానిలో మేమే ఉంటాం, మా పేరే పెట్టుకుంటాం అంటే ఎలా అవుతుంది? ఉమ్. అన్ని వర్గాలకి ఇప్పుడు బీసీ వర్గాలకనే కాదండి. బీసీ వర్గం నుంచి 1000 ఎకరాలు అనుకున్నారు, అది మిగతా కాపుల నుంచి కొంత ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ నుంచి కొంత ఇవ్వండి, అన్ని వర్గాలు లబ్ధి పొందాలి కదండి. ఒక్కరు ఉంటా ఉంటే ఎలాగా? ఉమ్. లక్షల కోట్లు దారిపోస్తాం అని చెప్తున్నారు కదా. ఎవరి కోసం, ఎవరి జోబులు నింపుకోవడానికి ఇవన్నీ? ఉమ్. మీరు ఎందుకు ధైర్యం చేయట్లేదు? అన్ని వర్గాలకి అక్కడ అవకాశం ఉంటుంది కదా, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఉమ్. మీ మైండ్ లో ఏదో ఆలోచన, తప్పుడు ఆలోచన ఉంది కదా. ఇప్పుడు దీంతో పాటుగానే అంటే ఈ ఈ టాపిక్లోనే అమరావతి అంశం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి గతంలో జయప్రకాష్ నారాయణ లాంటి గారు వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా అమరావతిని కొంత వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. అదొక ఉన్న వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది, అది నా భూసేకరణకు నేను అడ్డుకుంటాను, రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. జయప్రకాష్ నారాయణ గారు కూడా గతంలో అధికార వికేంద్రీకరణ జరగాలి, హైదరాబాద్ లాగా అయితే మళ్ళీ రేపటి రోజున నష్టపోతాం, ఒక అధికారం వ్యాపించాలి, అన్ని చోట్ల డెవలప్ అవ్వాలి అని చెప్పిన ఆయన ఈరోజు ఒక్కసారిగా స్టాండ్ మార్చేశారు. ఆ, అమరావతి అయితేనే బాగుంటుంది అనే స్థాయిలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండో విడత మూడో విడత మెల్లగా సైలెంట్గా భూ సమీకరణ జరిగిపోతూ ఉన్నా అసలు ఆ శాఖకి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకో మౌనవ్రతం పాటిస్తున్నారు. గతంలో వ్యతిరేకించిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు అమరావతికి అనుకూలమైన పాట పాడుతున్నారు? అప్పటికిప్పుడు ఏం మారిపోయింది? అధికారంలో భాగస్వామ్యులు అయ్యారు కదండి కొంతమంది వర్గ ప్రయోజనాల కోసం. వాళ్ళ వర్గం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వాళ్ళకి తప్పులు కనిపించదు. మేధావులో వచ్చి ఈ విధంగా చెప్తారు. అదే వ్యక్తులు గతంలో అసెంబ్లీలో ఎలా మాట్లాడారో మనం అందరం చూసాం. హైదరాబాద్ లో పెట్టుబడులన్నీ పెట్టకూడదు, తద్వారా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నష్టపోతాయి, వికేంద్రీకరణ జరగాలని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు. మరి ఉమ్. ఆయన మాటలు కౌంటర్ చేసుకుంటున్నారంటే మీరు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు, మీ చిత్తశుద్ధి ఏంటి అని చెప్పి ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇక ఉమ్. పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చేసరికి ఆయన ఈ రోజు మాట్లాడిన దానికి రేపు మాట్లాడిన దానికి నిలకడ ఉండదు. ఉమ్. ఏదైతే రాజధాని భూములు ఆల్రెడీ ఎక్వైర్ చేశారో అదే తప్పు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇది అవును. అమరావతి అని చెప్పి పుస్తకం రిలీజ్ కూడా ఆయన వెళ్ళారు. మరి ఉమ్. అదే వ్యక్తి ఈ రోజున రాజధాని భూములు ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న దీంట్లో ఆయన కూడా భాగస్వామి అవుతున్నారంటే ఉమ్. చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది కదండి. ఆయనకి సమస్యలు పట్టవండి. టీడీపీ ఉమ్. వాళ్ళు ఏం చెప్తే దానికి
అంటూ ఏమంటారు డూడు బసవన్న గొడవ ఊపడం తప్ప ఆయన ఇండిపెండెంట్ గా ఆలోచించడం మానేశారు. ఓకే. ఒకవేళ ఆయన నిజంగా ఇండిపెండెంట్ గా ఆలోచిస్తే, ఆయన చిత్తశుద్ధి ఉంటే, ఆయన మాటల మీద ఆయన నిలబడి ఉంటే, ఈ రోజున ఒక వర్గం బీసీ వర్గం వచ్చి పోరాడుతుంది రాజధానిలో మా హక్కు ఉమ్, గురించి అని చెప్పి. అలాగే మిగతా వర్గాలు కూడా ఉన్నాయి, మిమ్మల్ని నమ్ముకున్న వర్గాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ కోసం అవును. కూడా మీరు పోరాడండి. ఉమ్, ఒక వర్గానికి మీరు ఊడిగం చేస్తారా, పని చేస్తారా? ఈ రాష్ట్రంలో ఉమ్, మిగతా వర్గాల కోసం పనిచేయడా? మరి మీ ఓకే. వర్గాన్ని మిమ్మల్ని నమ్మి కులాలు చూసైనా ఓటేయండి అన్నారు కదా, వాళ్ళ ఉమ్, కోసమైనా మాట్లాడండి. ఉమ్, మేము బీసీలో మేము మా కోసం ఎవరు పోరాడు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి పోరాడుతుంటే మేము నిలబడతాం. ఖచ్చితంగా మా మా హక్కులు మేము సాధించుకుంటాం రాజ్యాంగ పరంగా. మరి ఉమ్, మీరు కూడా మిమ్మల్ని నమ్మి వర్గాలు ఓట్లు వేస్తాయి కదా, మీరు నమ్మించి ఉమ్, ఓట్లు వేయించుకున్నారు కదా, వాళ్ళ అవును. కోసమైనా పోరాడండి. ఉమ్. అయితే ఇదే కనీసం కులాల వారీగా విడిపోవాలి కదండి. మీరు పవన్ ఉమ్, కళ్యాణ్ గారు కులాల వారీగా ఓట్లు వేసుకున్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా పోవాలి, కులాల వారీగా పోవాలి, ఆ వర్గాలకు న్యాయం చేద్దాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరూ కలిసి సమిష్టిగా పనిచేసే పరిస్థితులు లేవు కదా. ఉమ్, రాజకీయ ఉమ్, పార్టీలు కొన్ని వర్గాలకే పనిచేస్తున్నాయి కదా. మరి అవును. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ఏ వర్గం కోసం ఆ వర్గం పోరాటం తప్ప, ఒకరి కోసం ఒకరు నిలబడడం తప్ప అవకాశం ఏమని చెప్పండి. ఉమ్, మరి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి ఖచ్చితంగా. ఇదే ఉమ్, రామచంద్ర యాదవ్ గారి మీద గత ప్రభుత్వంలో వైసీపీలో దాడి చేశారని ఎన్నికల ప్రచారంలో మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఆయన ఆపండి ఎలా దీక్ష చేస్తుంటే ఎందుకని నిమ్మకి నేరెత్తినట్టు కూర్చున్నారు. ఉమ్, పోనీ ఆ పోరాటం తప్పని చెప్పండి, వాళ్ళ డిమాండ్ చేయడం తప్పని చెప్పండి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తారని చెప్పండి, పోనీ అదేనే చెప్పండి అయ్యా. ఉమ్, సో ఒకటి ఒప్పుకోండి, లేదంటే తప్పని చెప్పండి. ఏమి ఓకే. చెప్పకుండా చచ్చిపోవాలా ప్రజలు? ఉమ్. రైట్. అయితే ఇప్పుడు ఈ అంశం గురించి అంటే గత కొన్ని రోజులుగా జయప్రకాష్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంత మేధావి వర్గం అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వ్యక్తి గత కొంతకాలంగా అసలు లైమ్ లైట్లోనే లేరు, అసలు రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి సడన్గా ఇప్పుడు వచ్చి అమరావతి గురించి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు? ఏమండి పార్లమెంట్ లోనే అమరావతిని చెప్పరా తెప్పరాక అమరావతి అని మాట్లాడారు. ఇంక ఉమ్, మరి ఇంక ఏం చెప్తాం చెప్పండి. ఉమ్, ఇంకా అక్కడే అలా జరిగితే ఇంకా రాష్ట్రంలో ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఉమ్, ఉమ్, చాలా ఉమ్, స్పష్టంగా వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఏ వర్గానికి సంబంధించింది ఈ రాజధాని అని చెప్పి. ఉమ్, అందుకనే అందరూ కూడా డిమాండ్ చేద్దాం రాష్ట్ర ప్రజలుగా, ప్రతి వర్గానికి రాజధానిలో సముచిత స్థానం గౌరవం దక్కాలి. అన్ని వర్గాల నుంచి కూడా వ్యాపారం కోసం ముందుకు వస్తున్న వాళ్ళకి అవకాశాలు రావాలి. భూములు మీరు రూపాయికి 2 రూపాయలకి నా ఇష్టం నేను ఇస్తానని అన్నారు కదా రూపేష్ గారు, మీ ఉమ్, ఇష్టం మీ ఇచ్చుకుంటా అంటే కుదరదండి. ఈ రాజధానిలో అందరి భాగస్వామ్యం ఉంటది కాబట్టి ఉమ్, అందరికీ అందులో స్థానం దక్కాలి, అందరికీ భూములు కేటాయించాలి. అన్ని వర్గాల నుంచి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెనకబడ్డ వర్గాలకి, అలాగే రెజిమ్స్ కూడా ఉన్నాయి, ఉమ్, ఏంటి మన ఉమ్, ఉమ్, క్రిస్టియన్ సోదరులు కానివ్వండి, ముస్లిం అవును. సోదరులు కానివ్వండి, వాళ్ళకి కూడా ఉమ్, ఇవ్వాలి, మైనారిటీస్ కూడా అవకాశం ఇవ్వాలి. అందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి, అవకాశాల్లో భాగస్వామ్యం అవ్వాలి. అందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలపడాలి. అలా బలపడే వరకు కూడా ప్రజలందరూ కూడా నడుస్తూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి.